సామెతల గ్రంథం ఒకసారి చూద్దాం. 18వ అధ్యాయము. సామెతలు 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి సురక్షితముగా ఏంటంట, ఎవరైతే అందులోనికి ప్రవేశిస్తారో ఎవరి దగ్గరికి, ఆ బలమైన కోట దగ్గరికి, ఖేడము దగ్గరికి, కొండ దగ్గరికి, ప్రాకారం గల ఇంటి దగ్గర ఎవరైతే ప్రవేశిస్తారో వాడు సురక్షితముగా ఉంటాడని. సురక్షితముగా అంటే ఏంటి? సురక్షితంగా అంటే ఏ యొక్క అపాయము, ఏ యొక్క ప్రాణ భయం లేకుండా, అంటే దేవుని మీద సమస్తము ఆధారపడిన వాడు మాత్రమే ఆ విధంగా ఉండగలడు. దేవుని మీద ఆధారపడకుండా నువ్వు ఉండగలవంటే అది ఉండడం అనేది కష్టం. ఇక్కడ రాయబడుచుంది సురక్షితముగా ఉంటాడు అని. ఒకసారి చూడండి 33వ అధ్యాయం ద్వితోపదేశకాండం 27వ వచనం ఒకసారి చూడండి. 33:27 ద్వితోపదేశకాండం. శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి ఏంటంట, ఇక్కడ అంటున్నాడు శాశ్వతమైన దేవుడు మాత్రమే నీకు నివాసస్థలం. ఎవరంట? దేవుడే నీకు నివాసస్థలం. ఆయన శాశ్వతము అంటే ఎవర్లాస్టింగ్ గాడ్. ఈరోజు ఉండి రేపొద్దున్న కనపడకుండా ఉండేవాడైతే కాదు, కానీ మనిషి మాత్రం ఇంతలో కనపడి అంతలోనే మాయమైపోవడం మనిషి. కానీ ఆయన మాత్రం అటువంటి వాడు కాదు, శాశ్వతమైన దేవుడు, ఎవర్లాస్టింగ్ గాడ్. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచిన వారు కూడా అదే జీవితాన్ని కూడా ఆయన ఇవ్వగలిగిన వాడు. ఇక్కడ రాయబడుచుంది శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు.